పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇరు పార్టీల నేతలు కూడా ఈ విషయాన్ని ప్రకటించేశాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి ఊహకందని నిర్ణయం తీసుకున్నారు. అయితే కేసీఆర్ సడన్ గా బీఎస్పీతో పొత్తుకు సిద్ధమవ్వడం వెనుక రీజన్ ఏంటి? పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారా? పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా గెలవలేమన్న భయం పట్టుకుందా? వాట్స్ ఇట్? అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి. మరోవైపు సీనియర్లు పార్టీని వేయడంతో బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో ఉంది. దీంతో పొత్తుల కోసం స్నేహహస్తం చాచింది. ఇందులో భాగంగానే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇరు పార్టీల అధినేతలు మీడియా ముందు మాట్లాడుతూ పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడ్డ ఈ పరిస్థితుల్లో సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్తో పొత్తుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రవీణ్ కుమార్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాగర్ కర్నూల్, వరంగల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ప్రవీణ్ కుమార్. ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు, వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. దేశంలో సెక్యులర్ పార్టీలు ఏకమవుతున్నాయని, అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని కేసీఆర్ అన్నారు. పొత్తు విషయంపై ప్రవీణ్ కుమార్ వాళ్ల పార్టీ అధినేత మాయావతితో మాట్లాడిన తర్వాతనే ఆ పార్టీ నేతలు తమ దగ్గరకు వచ్చి చర్చలు జరిపినట్టు చెప్పారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు. తీసుకొని మేము చర్చలు తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చి పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు రేపు అనుకుంటాం. బీఆర్ఎస్ సడన్ గా బీఎస్పీతో పొత్తుకు సిద్ధపడ్డం వెనుక రీజన్ ఏంటి? కేసీఆర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేమన్న భయం పట్టుకుందా అంటే నిజమే అనిపిస్తోంది. ఒంటరి పోరాటమేనంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోల్తా పడింది. బీఆర్ఎస్ నే నమ్ముకుని అసెంబ్లీ ఎన్నికల్లో 1-2 టికెట్లు ఆశించిన లెఫ్ట్ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం కూడా అంతంత మాత్రమే. సిర్పూర్, కాగజ్ నగర్లో పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. అయినా ప్రవీణ్ కుమార్తో పొత్తుకు సిద్ధపడ్డం దళిత ఓట్ల కోసమేననే చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నా పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరు. పైగా ఒక్కొక్కరు పార్టీని వీడిపోతున్నారు. దీంతో ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించలేకపోతోంది బీఆర్ఎస్. కేసీఆర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన దూకుడు కూడా కనిపించడం లేదు. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావనే భయం కూడా పట్టుకుంది. దీంతో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ పార్టీ ముందున్న ఒకే ఒక ఆప్షన్ బీఎస్పీ. కాబట్టి బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం అంటే బీఆర్ఎస్ స్థాయికి బీఎస్పీ ఎదిగిందా, లేక బీఎస్పీ స్థాయికి బీఆర్ఎస్ పడిపోయిందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఎస్సీ, ఎస్టీలు కేసీఆర్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దళిత బంధు పథకం పేరు చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్తో చేతులు కలపడాన్ని బీఎస్పీ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.